ఇక్కడ చూపించేదంతా సెన్సర్లు, మెయిన్ గా 2 టైప్స్ ఆఫ్ సెన్సర్స్. ఒకటి వచ్చేసి అంటే ఇరిగేషన్ కి, ఒకటి వచ్చేసి సాయిల్ లో ఎంత వాటర్ కంటెంట్ ఉన్నది అనేది చెప్తుంది. ఇంకోటి ప్లాంట్ అబ్జార్బ్ చేసుకున్న తర్వాత కొమ్మ ఏదైతే మెయిన్ స్టెమ్ ఉంటుందో, ట్రంక్ అంటాం కదా మెయిన్ స్టెమ్, అది మనకు కనపడదు కానీ కొంచెము ఎక్స్పాండ్ అవుతుంది. అది మైక్రోమీటర్స్, ఐ మీన్ చాలా స్మాల్, మనం మెజర్ చేయలేనంత తక్కువ లెంత్ లో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఐకి కనపడనంత అయితే దాన్ని మెజర్ చేస్తుంది ఆ సెన్సర్. ఆ సెన్సర్ ఎట్లా తెలుస్తుంది? ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఈ సెన్సర్ మూలంగా అడ్వాంటేజ్, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంటే మనకి మొక్క పెరుగుతుంటే ఆ మాను కూడా పెరగాల్సిందే కదా. సో అది మాను పెరుగుతుందా లేదా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, పెరగకపోతే ఏం చేయాలన్నది కూడా తెలుస్తుంది. సో అది మానిటర్ చేయడానికి ఆ సెన్సర్ ఇప్పుడు చూపిస్తారు. ఆ సెన్సర్ ఎట్లుంటుంది. ఇది బరువు తగ్గించాలా అంటే మాయిశ్చర్ ఎంత ఉందనే సాయిల్ లో, ఇది లోపల ఇవన్నీ ఉన్నాయి కదా, మూడు ఉన్నాయి కదా, సాయిల్ లో ఎంత మాయిశ్చర్ ఉన్నది అనేది ఇది మెజర్ చేస్తుంది. ఇది డైరెక్ట్ మెజర్మెంట్, సాయిల్ లో వాటర్ ఉందా లేదా అన్నదానికి. ఇదేం చేస్తుంది అంటే మొక్క మాయిశ్చర్ పీల్చుకుంటే ఇది లావ్ అవుతుందంట. ఆ లావ్ అనేది మనకి కనబడదు కానీ ఇక్కడ మెజర్ అవుతుంది, ఈ డిఫరెన్స్. సో ఆ డిఫరెన్స్ తోని ఇది మొక్క సరిగ్గా పెరుగుతుందా లేదా అని, దీంట్లో ఉన్నా కానీ ఇది పెరుగుతుందా లేదా అని తెలుస్తుంది. అదే కంప్యూటర్ లో గ్రాఫ్ ద్వారా తెలుసు. సో ఇదంతా ఇంటర్నెట్ ద్వారా, ఇక్కడ నుంచి బ్లూటూత్ ద్వారా కంప్యూటర్ కి పోతుంది, సిస్టమ్ కి పోతుంది. ఎక్కడ వైర్లు లేవు దీనికి, ఎక్కడ లేదంటే ఎక్కడ వైర్లు లేవు. అది మొత్తం కూడా 3 ఉన్నాయి, మొత్తం మాయిశ్చర్ తెలిసేది. ఇది మాయిశ్చర్, ఐ థింక్ న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. ఏదైనా అడగండి సార్. ఇది టెన్షియోమీటర్, ఇది టెన్షియోమీటర్ సార్. ఇది అది గ్రాఫ్, పాలిగ్రాఫ్ ఉంటుంది. పాలిగ్రాఫ్ అప్వర్డ్ పోతుండే, మూవ్మెంట్ అవుతున్నట్లయితే డౌన్వర్డ్ అయితే తర్వాత ఈ మొక్క పెరుగుదల కాండం ద్వారా తెలిసింది. ఇది మాయిశ్చర్. ఇంత టెంపరేచర్ పెట్టుకుని ఇప్పుడు మెయిన్ మనకు డౌట్ బికాస్ ఆఫ్ టెంపరేచర్. వీళ్ళు టెంపరేచర్ 2 విధాలుగా కంట్రోల్ చేస్తున్నారు. పైన షేడ్ నెట్ వస్తుంది, టెంపరేచర్ హైగా ఉన్నప్పుడు షేడ్ నెట్ వస్తుంది. తర్వాత రెండోది స్ప్రింక్లర్స్ ఉన్నాయి. ఈ రెండింటితో ఈజీగా మేనేజ్ చేస్తున్నారు టెంపరేచర్ని. ఈ షేడ్ నెట్ ఒకటి వచ్చేసి జస్ట్ ఈజీగా మాన్యువల్గా ఇట్లా లాగితే మొత్తం కవర్ అయిపోతుంది ఒకటేసారి.